శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, దర్శన్ మనము ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాము. ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఒక చుక్క విషయం ఇచ్చి చంపేయండి నన్ను అని కోర్టుకి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఇది పశ్చాత్తాపం అనుకోవాలా, లేకపోతే జైల్లో ఉండలేక ఈ మాటలు అనుకోవాలా? జైల్లో ఉండలేకే, అదే పశ్చాత్తాపం. అయితే నేను చేసింది చాలా చాలా నేరం. ఈ నేరానికి నాకు ఇప్పటికి అర్థమైంది, జ్ఞానోదయం అయింది. నాలాంటి వాడు బతకూడదు, బతకటానికి అర్హుడు, నాకు త్వరగా శిక్ష వేసేయండి అని అడిగేవాడు. కానీ అతను ఏమంటున్నాడు, నేను ఈ జైలు కష్టాలు పడలేను అంటున్నాడు. ఇంకా పశ్చాత్తాపం ఎక్కడుంది అతనికి? పశ్చాత్తాపం లేదు. అసలు ఇలాంటి క్రూర మృగాలకి అతను ఒక మృగం, మానవ మృగం. ఇప్పుడు మనం పాత రోజుల్లో ఒకటి చదువుకున్నాం. ఒక ఆవు పులి తినడానికి ప్రయత్నం చేస్తే, నాకు ఒక చిన్న బిడ్డ ఉంది, నేను పాలిచ్చి వస్తాను అని అడిగితే, సరే ఇచ్చిరమ్మని చెప్పింది. రాదు అనుకుంది పులి. కానీ ఆ ఆవు బిడ్డకి పాలు ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే పులి కరిగిపోయింది. తన యొక్క మాట మీద నిలబడటానికి అర్థం చేసుకుంది. దాన్ని అర్థం చేసుకొని, వద్దు నేను తినను, నీలాంటి వాళ్ళని తినకూడదు అని చెప్పి. అంటే ఇవన్నీ ఏంటి, మనకి నేర్పించేది ఏంటి, వీటి ద్వారా మనకు తెలిసింది ఏంటి? ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం. అక్కడ ఇచ్చిన మాటనే ఆవు నిలబెట్టుకుంది, వచ్చింది. కానీ పులికి గనక దాన్ని పాజిటివ్గా తీసుకోవటం రాలేదనుకోండి, దాన్ని సరిగా అర్థం చేసుకోలేదనుకోండి, ఆ మాట మీద నిలబడటము అనే ఒక ఆ వ్యక్తిత్వాన్ని పులి అర్థం చేసుకోకుండా తనకి ఆహారానికే తను ప్రాధాన్యత ఇచ్చిందనుకోండి. ఇప్పుడు ఈ కథలో రెండు ఉదాత్తమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళని భక్షించకుండా, ఇప్పుడు తను భక్షించేసేస్తే అసలు పులి అనే దానికి ఒక అర్థం చేసుకునే ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఒక చిన్న బిడ్డ యొక్క తల్లి మనసుని అర్థం చేసుకునే శక్తి లేదు ఈ పులికి అనుకునేవాళ్ళు. కానీ ఎంతటి క్రూర జంతువుకైనా సరే, మరి పులి అంటే క్రూరమైన జంతువు కదా, ఆ జంతువు కూడా మనసుంది అనేది మనకి ఇక్కడ అర్థమైన స్టోరీ. అయితే ఇది దర్శన్కి అప్లై చేస్తే గనక, దర్శన్కి గనక ఆ ఎంత క్రూరమైన మనిషి అయినా సరే అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉండుంటే గనక, ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు చూడండి, అతను ఎంత బతిమిలాడు ఉంటాడు, నన్ను చంపొద్దు 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 అని. మరి అయినా చంపాడు కదా. అలాగే అసలు ఇతను సరైన వ్యక్తి అయ్యుంటే గనక, ఇతని కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసి పెళ్లి చేసుకుంది ఆ విజయలక్ష్మి. వాళ్ళ నాన్న అప్పటికే చాలా పెద్ద సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. అట్లాంటి ఆయన కూతురు నీ కోసం, నీ ప్రేమ కోసం చేస్తే ఆమెను ఎంత హింసించావు నువ్వు. అప్పుడే నీ దగ్గర అసలు అట్లా హింసించటము అనేది ఉంది చూసారా, ఆ మనస్తత్వం ఉంది చూసారా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని లోపం, వ్యక్తిత్వ లోపం. అది పర్సనాలిటీ డిజార్డర్ అంటారు దాన్ని. అది ఒకటి. రెండోది, ఆమెని బాగా హింసించి ఆమె కేసు పెడితే తట్టుకోలేక పెద్దవాళ్ళందరూ సయోధ్య చేస్తే ఆమె ఒప్పుకుని ఇతన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఆమె అంగీకరించింది అన్నప్పుడన్నా ఇతనికి పశ్చాత్తాపం రావాలి. రాలా. ఇది చాలనట్టు ఇంకొక ఆమెని, సహనటినితో సహజీవనం చేస్తూ ఈ విషయం గురించి మాట్లాడిన వాళ్ళ మీద కోపం తెచ్చేసుకుని అతన్ని దొరకపుచ్చుకొని, ఎవరైతే అసలు అతను నీ అభిమాని, ఇప్పుడు నీకు సరైన బుద్ధి జ్ఞానం ఉంటే గనక అసలు ఇతని దగ్గర మనం అదేది ఎక్స్పెక్ట్ చేయలేము. అది నేను మొత్తుకుంటుంది ఏంటి అంటే, అసలు నిజంగా పోని ఈ స్టేజ్లన్నీ దాటిపోయినాయి. ఆ కుమారస్వామి అనే అతన్ని పిలిచి,
నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నా మీద ప్రేమతోనే మాట్లాడుతున్నావు, కాదనట్లేదు, కానీ మేమిద్దరం కలిసి సహజీవనం చేస్తున్నాం కదా, నువ్వు ఆమెని అలా ఆ విధంగా బూతులు మాట్లాడడం, ఆ విధంగా ఆవిడ్ని విమర్శించటం, ఆవిడ మీద పోస్టులు పెట్టడం తప్పు, వద్దు, నా మీద నీకు ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఇలా చేయాల్సింది కాదు అని చెప్పుండేవాడు సరైన వాడైతే. కానీ అసలు ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఇతని మనస్తత్వమే ఇట్లాంటిది అయినప్పుడు ఈ మిగతా అన్నీ ఎందుకు ఉంటాయి? సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే, దర్శన్ అనే వ్యక్తికి పశ్చాత్తాపం రాదు. ఇకపోతే అతను అసలు జడ్జి ఒక మాట అడిగి ఉండాల్సింది, మరి అడిగే ఉంటారు, నిజంగా అడగకుండా ఉండరు. మరి నేరం చేసేటప్పుడు ఏమైందయ్యా అనేది, ఇదేది ఆ క్షణానికి ఆ క్షణం మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన మీద ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళని చంపేసింది కాదు, ఇది ప్లాన్డ్గా అతన్ని పిలిపించి, అతన్ని బంధించి, అతన్ని హింసించి, ఇద్దరు కలిసి ఇదంతా ఆమె కళ్ళల్లో సంతోషం చూడటం కోసం నువ్వు చేయించిన పని కదా ఇదంతా. మరి ఇదంతా ఒక ప్లానింగ్ లేకోకుండా జరగదు కదా. ఇంత ప్రీ ప్లాన్డ్గా నువ్వు ఎలా చేసావు? ఇంత ప్రీ ప్లాన్డ్గా చేసిన వాళ్ళని ఈ నేరానికి నిష్కృతి ఉండదు కదా. చట్టం కూడా మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ఒక మనిషి ఒక కత్తి తీసుకొని వచ్చేసేసి మన మీదకి వచ్చేసేస్తాడు. మనం ఒడుపుగా కత్తి తీసుకొని అతన్ని పొడిచామనుకోండి, అతను చనిపోయాడు అనుకోండి, మనకు శిక్ష పడదు. ఓకే, మనము ఆత్మరక్షణ అర్థం చేసాం. ఇప్పుడు ఒక అమ్మాయిని మీద అత్యాచారం చేయడానికి వస్తాడు ఒక అతను, వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ అత్యాచారం నుంచి తప్పించుకునే ప్రాసెస్లో అతన్ని దేని పెట్టన్న పొడిచింది అనుకోండి, అతను చనిపోయాడు అనుకోండి, ఆమెకు శిక్ష ఉండదు. అలాగే భర్త నుంచి రక్షించుకునే పరిస్థితుల్లో ఏ భార్య అయినా సరే ఆ భర్తని చంపితే శిక్ష ఉండదు. అంటే సర్కమ్స్టెన్సెస్ దానికి తగ్గట్లు ఉండాలి. మనం ఏదో కావాలని చంపేసి ఆత్మరక్షణకు చేసుకున్నానంటే నడవదు. అదే ఇదంతా ఏంటంటే నిపుణులు చూస్తారు, ఇవన్నీ నేను చెప్పినవన్నీ చూస్తారు. మరి ఈ పరిస్థితుల్లో అయ్యగారికి శిక్ష పడింది. శిక్ష అంటే బెయిలు, ఇంతకుముందు ఒకసారి బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే ఇతనికి బెయిల్ ఇచ్చిన గాడిదెవరు అన్నట్లు, అసలు ఇలా ఇంత హీనియస్ క్రైమ్కి బెయిల్ ఎలా ఇచ్చారు అని చెప్పి హైకోర్టు క్యాన్సిల్ చేసింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టులో క్యాన్సిల్ అయింది. ఎట్లా ఇచ్చారు అసలు ఇట్లాంటి క్రైమ్కి అని. సరే ఇంకా బెయిల్ రాదు. మరి ఇప్పుడు సార్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఉండాల్సి వస్తే నాకు అక్కడ ఫంగస్ వచ్చింది, ఇక్కడ ఫంగస్ వచ్చింది, కష్టాలు పడలేకపోతున్నాను, నా బట్టలు నాకే వాసన వస్తున్నాయి, అది ఇది అంటే సార్ బట్టలు ఉతుక్కోవటం కష్టం అయిపోతున్నట్టుంది. అక్కడ ఎవరు ఉతికి పెట్టరు బట్టలు. ఇంట్లో అంటే భార్య మీద జులుం చేసి ఉతికించుకుంటారు మగాళ్ళు, లేదు అనుకుంటే పనోళ్ళని పెట్టి ఉతికించుకుంటారు, లేదా ఇంకోటి చేస్తారు. రోజుకు ఒక కొత్త చొక్కా వేసుకుంటాడు మామూలుగా అయితే. జైల్లో అట్లా కుదరదు కదా. అందుకని చెప్పి అతను జైలు మార్చమని అడిగాడు. అంటే ఇతని ఉద్దేశంలో ఏముందంటే ఆ జైల్లో ఎవరో ఇతని పప్పులు ఉడికేటట్లు ఉన్నాయి, అందుకని జైలు మార్చమని అడిగాడు. అడిగితే జైలు మార్చడం కూడా కుదరదు అని చెప్పేసేసారు. ఇదే జైల్లో నీకు ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంచుతాము అని అన్నారు. కానీ ఈ మాత్రం వెసులుబాటు ఇవ్వటం కూడా చాలా తప్పు నా దృష్టిలో. దేశంలో ఖైదీలందరూ చాలా సుఖంగా ఉన్నారా? కంఫర్టబుల్గా ఉంటారా? అసలు ఎందుకు వీళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలి? వీళ్ళు ఏమైనా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళ కాదు కదా. ఈ దేశానికి ఏమన్నా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళ కానప్పుడు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? వీడు నేరం చేసే వచ్చాడు అనేది ఎంతో కొంత కోర్టు నమ్మబట్టే కదా ఇతనికి బెయిల్ కూడా ఇవ్వండి. మరి అలాంటప్పుడు సౌకర్యాలు మాత్రం ఎందుకు ఇవ్వాలి? మహా అయితే అతనికి ఏ సౌకర్యాలు ఇవ్వచ్చు అంటే అతనికి వచ్చిన ఆ ఫంగస్ తగ్గించడానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇవ్వచ్చు. లేదు అనుకుంటే బట్టలు గురించి అతనికి కొంచెం ఎక్కువ బట్టలు ఇంటి దగ్గర నుంచి తెప్పించేటట్లు చేయవచ్చు తప్పితే అతనికి మాత్రం వెసులుబాటు ఇవ్వటం కూడా ఇంత రాక్షసుడికి, పశ్చాత్తాపం లేని రాక్షసుడు, ఈ రాక్షసుడికి మాత్రం వెసులుబాట్లు ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంత ప్లాన్ చేసి ఇతను మొదటి నేరం కాదు ఇది. ఓకే, ఒక రకంగా దర్శన్
ఫ్యామిలీలోకి కూడా వెళ్ళి చూస్తే ఫాదర్ కూడా ఇట్లాగే సినిమాల్లోకి వచ్చి ఫాదర్ కూడా ఇట్లాగే ఇతను పుట్టిన తర్వాత వేరే మహిళతోటి ఆ, ఉంటే వాళ్ళ అమ్మ అసలు ఒప్పుకోలే ఇతను సినిమాల్లోకి రావటానికి. కానీ పట్టుబట్టి సినిమాల్లోకి వచ్చాడు. తన తల్లి కష్టం ఏంటో చూశాడు అతను. చూసిన తర్వాత కూడా తన భార్యను అదే విధంగా కష్టపెట్టాడు. వాళ్ళ నాన్న ఏ పని అయితే చేశాడో, ఏదైతే తప్పు అనుకున్న అదే పనులు మళ్ళీ చేశాడు. అంటే ఏం నేర్చుకున్నావు? ఇప్పుడు అబ్రహం లింకన్ చెప్తారు, తను చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవటమే కాదు తెలివైన వాడు అంటే, సరైన వాడు అంటే పక్క వాళ్ళు చేసిన తప్పుల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకున్న వాడే అసలైన మనిషి అని చెప్పి అబ్రహం లింకన్ చెప్తారు. వీడు ఏం నేర్చుకున్నాడు మరి దర్శనం? ఇవాళ నాకు వెసులుబాట్లు కావాలని అడుగుతున్నాడు. సరే, డబ్బులున్నోడికి ఏదో విత్తం కొద్దీ వైభవం అన్నట్లు ఈ కోట్లు కూడా అట్లాగే ఉన్నాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ.